వీడియోలో మీరు చూస్తున్నది ఏపీ క్యాపిటల్ అమరావతి ప్రాంతంలో ఉన్న ఎల్పిఎస్ జోన్ 12. ఇక్కడ జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీ, అభివృద్ధి పనులు ఇంకా భవిష్యత్తు అవకాశాల గురించి పూర్తి అప్డేట్ని మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ముందుగా ఈ జోన్ 12 ఎక్కడుంది అంటే ఇది ప్రధానంగా కొరగల్లు, నవలూరు, నిడమరు గ్రామాల పరిధిలో ఉంది. ఈ జోన్ అమరావతి రాజధాని అభివృద్ధిలో చాలా కీలకం. ఎందుకంటే ఇది పూర్తిగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద డెవలప్ అవుతున్న ఏరియా. ఇక్కడ రైతులు ఇచ్చిన భూమిని ప్లాన్ చేసి రోడ్లు, డ్రైనేజీ, నీటి సదుపాయాలు అన్నీ కలిపి డెవలప్ చేసి తిరిగి ప్లాట్లుగా ఇస్తున్నారు. ఇప్పుడు మనం గ్రౌండ్లో చూస్తే చాలా చోట్ల రోడ్డు పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో మట్టి రోడ్లు ఆల్రెడీ లెవెలింగ్ చేశారు. డ్రైనేజీ లైన్లు వేసే పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని బ్లాక్స్లో పనులు వేగంగా జరుగుతుంటే కొన్ని చోట్ల స్లోగా కొనసాగుతూ ఉన్నాయి. దీనిని బట్టి మొత్తం అభివృద్ధి స్టేట్లో ఉన్నట్టే తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తి కాలేదు, కాస్త సమయం పడుతుంది. జోన్ 12లో ప్లానింగ్ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. 100 ఫీట్, 80 ఫీట్, 60 ఫీట్ రోడ్లు ప్లాన్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, నీటి సరఫరా లైన్స్, ఎలక్ట్రిసిటీ, ఫైబర్ నెట్వర్క్ ఇవన్నీ కూడా ఒక స్మార్ట్ సిటీ స్టాండర్డ్స్కి అనుగుణంగా చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఒక ప్లాన్ చేసిన మోడల్ రెసిడెన్షియల్ ఏరియా అవుతుంది. ఇప్పటి వరకు చూస్తే కొన్ని ప్యాకేజీల్లో మంచి ప్రోగ్రెస్ ఉంది, కానీ మొత్తం జోన్ ఒకేసారి పూర్తి కాలేదు. ప్రభుత్వ పాలసీలు, ఫండింగ్ ఆధారంగా పనులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి బాగుందా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా చాలా మంచి పొటెన్షియల్ ఉంది. ఇన్ఫ్రా పూర్తయిన తర్వాత విలువ పెరిగే అవకాశం కూడా ఉంది. రాజధాని ప్రాంతం కావడం వల్ల డిమాండ్ కూడా పెరుగుతుంది. కానీ షార్ట్ టర్మ్లో వెంటనే రిటర్న్ ఆశించడం అయితే కరెక్ట్ కాదు. ఇది పేషెన్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. మొత్తానికి అమరావతి ఎల్పిఎస్ జోన్ 12 ఒక డెవలపింగ్ జోన్గా అయితే మారబోతుంది. గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. ఫ్యూచర్లో మంచి పొటెన్షియల్ అయితే ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అమరావతి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.